ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం చేస్తోందని మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నిర్ణయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్యాచరణ ప్రకటించారన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న 20,000 పెట్టుబడి సహాయం ఏమైందని ప్రశ్నించారు. రైతులు అప్పుల పాలైపోయారని తెలిపారు. మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనిపై ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద రైతు నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు పెంచేశారన్నారు. దీంతో ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమం చేస్తామని చెప్పారు. మరి తెలుగు కూటమి ప్రభుత్వం రైతులకి వారు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వరుస కూడా చెప్పకుండా, ఇప్పటికే ఒక పంట అయిపోయింది, రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటిన పంటకు వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా విద్యుత్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మరి మనందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతి పత్రం ఇవ్వాలి.